ఒక్క స్పూన్ షుగర్ కూడా వాడకుండా, ఒక్క డ్రాప్ వాటర్ అనేది కూడా వేయకుండా కంప్లీట్ ఆర్గానిక్ ప్రాసెస్లో ఎవరైనా సరే తీసుకోగలిగే, ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే యూస్ చేయగలిగే ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. అదే మ్యాంగో ముర్బా అనమాట. మన ఇంటికి గెస్ట్లు వచ్చేసిన క్షణాల్లో ఒక 2 స్పూన్స్ గ్లాస్లో వేసేసి, ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసేసి, మంచిగా వాటర్ కలిపేసి మిక్స్ చేసి చిల్లుడ్ వాటర్తో సర్వ్ చేసేసుకుంటే క్షణాల్లో అసలు ఆహా అద్భుతంగా ఉందండి జ్యూస్ అని అంటారు వాళ్ళు. అంత బాగుండిద్ది ఇది. మేకింగ్ అంతా కంప్లీట్గా చూడండి ఎలా చేశాను ఏంటనేది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక. చాలా బాగుండిద్ది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇలా చూపించిన విధంగా రసం మామిడికాయలు తీసుకోండి. ఈ రసం మామిడికాయలు మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. నేనైతే ఒక 8 తీసుకున్నాను అనమాట. వాటిని చక్కగా అలా తోలు తీసేసుకొని మంచిగా గుజ్జు పిండేసుకోవాలి. తోలు తీసేసుకున్న మామిడికాయలన్నీ మంచి గుజ్జు మొత్తం పిండేసేసేసి టెంకలన్నీ పక్కన పడేసుకొని గుజ్జంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ బౌల్లోకి తీసుకున్న గుజ్జుని మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ ఎందుకు అంటే కనుక ఈ మామిడికాయకున్న తొలకలు కానీ ముక్కలు కానీ అవన్నీ పోయి మెత్తగా గ్రైండ్ అవ్వడానికి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న మిశ్రమాన్ని ఇలా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బెల్లం పాకం సిద్ధం చేసుకుందాం. ఇక్కడ బెల్లానికి వచ్చేసరికి 4 మామిడికాయలకు వచ్చేసరికి ఒక 1/2 కిలో కుందు సరిపోయిద్దండి. ఇది 1/2 కిలో కుందు అనమాట. నేను 2 కుందులు తీసుకున్నాను. ఈ 2 కుందుల్ని మంచిగా గుండ్రాయి తీసుకొని చితగ్గొట్టేసేసుకొని చక్కగా ముక్కలు ముక్కలుగా చేసేసుకొని దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పాకానికి సిద్ధం చేసుకోవాలి. పాకానికి సిద్ధం చేసుకోవడానికి బెల్లం అంతా మంచిగా చితగ్గొట్టేసేసేసి గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను వచ్చేసి 8 కాయలు వాడాను కాబట్టి మీకు 1/2 కిలో బెల్లం అని చెప్తున్నాను. మీరు ఒకవేళ 4 కాయలు తీసుకుంటే కనుక 1/2 కిలో బెల్లం తీసుకోండి సరిపోయిద్ది. అసలు షుగర్ అనేది కొంచెం కూడా వాడలేదండి. నేను కంప్లీట్ బెల్లంతోనే చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో షుగర్ వాడుకోవాలనుకుంటే కనుక షుగర్ 1/2 కిలో తీసుకుంటే సరిపోయిద్ది 4 కాయలకి. ఇప్పుడు ఈ బెల్లం పాకానికి బెల్లం మొత్తం సిద్ధం చేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేయండి చాలు. జస్ట్ మీడియం గ్లాస్ ఒకటి తీసుకొని ఆ గ్లాస్తో వాటర్ అనేవి యాడ్ చేసేసి పాకానికి సిద్ధం చేసుకోండి. స్టవ్ వెలిగించేసి ఈ గిన్నె పొయ్యి మీద పెట్టేసేసి మంచిగా పాకం పట్టుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పాకం అనేది సిద్ధం చేసుకుందాం. ఇక్కడ పాకం వచ్చేసరికి చాలా చిక్కగా రావాలండి. ఇది చూడండి 5 మినిట్స్కి మంచిగా పాకం ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు పాకం మనకి సిద్ధమైందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? దానికోసం ముందుగా మనం ఒక చిన్న ప్లేట్ ఒకటి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ సిద్ధమవుతున్న పాకాన్ని కొంచెం అలా తీసి వాటర్లో వేయండి. వాటర్లో వేసి చేత్తో కొంచెం దగ్గరకు చేసి చూడండి. అలా చేత్తో దగ్గరకు చేసినప్పుడు చూడండి పాకం అనేది ఇంకా శాంతం సిద్ధం అవ్వలేదు. అంటే ఏంటంటే విడిలిపోతుంది నీళ్ళల్లో. కాబట్టి పాకం అనేది ఇంకా అవ్వలేదన్నమాట. ఒక 50% మాత్రమే అయింది. ఇప్పుడు ఇంకొక 10 మినిట్స్ 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి దగ్గరే ఉండి మంచిగా పాకాన్ని అంతా చిక్కబడినివ్వండి. అలా చిక్కబడిన తర్వాత ఒక 15 మినిట్స్కి పాకం అనేది రెడీ అయిపోయింది అనమాట చక్కగా. ఈ ప్రాసెస్ అంతా చూడండి ఓల్డ్ ప్రాసెస్లో చక్కగా రెడీ అవుతుంది. మనకి ఈ బయట ఉండే కూల్ డ్రింక్స్ కానీ జ్యూసెస్ కానీ ఇవన్నీ ఎందుకండి అంతంత రేట్లు పెట్టి? కూల్ డ్రింక్స్ అయితే అసలు హెల్త్కి మంచిది కూడా కాదు. పిల్లలకి సమ్మర్లో కానీ మీరు చక్కగా ఇలా ఇంట్లో చేసి పెడితే హ్యాపీగా వాళ్ళ ఇంట్లోనే ఆర్గానిక్గా కూల్ డ్రింక్స్ అవి తాగేస్తా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ హెల్త్కి కూడా ఏ ఇష్యూస్ అనేవి ఉండవన్నమాట. మంచిగా ఇలాగా పాకం సిద్ధం చేసేసుకుంటున్నప్పుడు పక్కనే ఆ గిన్నెలో మ్యాంగోది కూడా పక్కన పెట్టేసుకోండి. ఒక 15 మినిట్స్కి పాకం అనేది చూడండి ఇట్లా వచ్చేసేసింది. ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేసుకొని చూద్దాం మనం. ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. చూడండి పాకం అలా వేసేసేసి దగ్గరకు పెట్టేస్తే ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇదిగోండి. ఇందాక వచ్చేసరికి నీళ్ళలో విడిపోయింది పాకం. ఇప్పుడు చూడండి విడిలిపోకుండా అతుక్కుపోతుంది. అంటే ఏంటంటే మన పాకం అనేది సిద్ధమైపోయింది అనమాట. సో చూడండి ఇది జీడి పాకం అంటారు. మనం బయట మరమరాలు ఉండలకు కానీ పప్పు ఉండలకు కానీ ఇలాంటి పాకమే యూజ్ చేస్తారనమాట. అంత చిక్కబడే వరకు పాకాన్ని ఉంచాలి. అప్పుడే మనకి 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవడానికి బాగుండిద్ది అనమాట. సో ఇప్పుడు రెడీ అయిపోయింది కాబట్టి మనం ముందుగా
ఆ జ్యూస్ చేసి మిక్సీ పెట్టుకొని పట్టుకున్న మ్యాంగో ఉంది కదా, ఈ మ్యాంగో జ్యూస్ అంతా ఇందులోకి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మంచిగా అలా ఒకసారి తిప్పేసుకొని చక్కగా ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఆల్మోస్ట్ మన రెసిపీ అనేది 90% రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చక్కగా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. స్లోగా అలా వేసేసుకుంటా కలిపేసుకోవాలన్నమాట. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 5 to 6 minutes పాటు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ అవ్వనివ్వండి రెండింటినీ కలిపి. అప్పుడేంటంటే మ్యాంగో జ్యూస్ అంతా కంప్లీట్గా పాకానికి పట్టేసి మన డిష్ అనేది రెడీ అయిపోయింది అనమాట. అలా చక్కగా తిప్పేసేసేసి ఒక 5 minutes కుక్ చేసేస్తే మన మ్యాంగో ముర్బా అనేది రెడీ అయిపోతుంది. ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంది చూసారా. కాకపోతే పాకం దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే ఫ్రెండ్స్. చాలా బాగుండిద్ది కానీ టేస్ట్ నేను కంప్లీట్ ప్రాసెస్ అయిపోయాక ఎలా వస్తుందో ఏంటో ఎలా ఉంటుందో అసలు పంచదార వాడలేదు కదా అని అనుకున్నాను. బట్ కానీ టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుందండి. జెన్యూన్గా చెప్తున్నాను. అసలు బెల్లంతో చేసినట్లే లేదు. బయట మనం మజాలు కానీ పల్పీలు కానీ ఫ్రూటీ జ్యూసులు కానీ తాగుతాం చూసారా, సేమ్ అలానే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతున్నారు అనమాట. అసలుకి వాళ్ళు వంక అనేది పెట్టలేదు. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీకు ఇలాంటి రెసిపీస్ కానీ ఇంకేమైనా రెసిపీస్ కానీ కావాలి నేను చేయాలి అనుకుంటే కనుక నాకు కమెంట్ చేయండి. కమెంట్ బాక్స్లో నేను మీకోసం తప్పకుండా చేస్తాను. మీరు కూడా మన వంటకాలన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతా ఎలా వచ్చిందో ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. మన వీడియోస్ అన్నీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఓకేనా. చూడండి ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. అసలు ఇందులో నేను ఒక్క చుక్క ఫుడ్ కలర్ కానీ వేరే ఏమీ వాడలేదు. కంప్లీట్ ఆర్గానిక్ ప్రాసెస్ అని అన్నాను. ఇందుకే నేను కలర్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఎల్లో కలర్లో. అసలుకి ఆ బెల్లం రంగు ఈ మామిడికాయ రంగు ఈ రెండింటితోనే కలర్ కూడా చాలా టెంప్టింగ్గా ఉంది కదా. చాలా బాగుండిద్దండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అదిగో చూడండి ఎంత బాగుందో. చాలా ఈజీగా అయిపోయింది ప్రాసెస్ అనేది ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, నేను తప్పకుండా ట్రై చేయాలి. మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలన్నా నేను చేయాలి అనుకున్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపిస్తాను. మ్యాంగోస్తో మనం ఎన్ని రకాలు చేసినా కానీ అద్భుతంగా ఉంటాయండి. అందులో కూడా ఇదొక రకమైన అద్భుతం అనమాట. చాలా అంటే చాలా బాగుండిద్ది. నాకైతే బాగా నచ్చేసింది. ఇలాంటి వంటలన్నీ యాక్చువల్గా ఈ కాలం నాటి వాళ్ళకి అస్సలు తెలీదు. నేను కూడా మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ సీక్రెట్ అనేది. మా అమ్మ నాకు ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పింది. నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఓల్డ్ రెసిపీస్ కూడా మళ్ళీ మనం మన పాత పద్ధతులు అవి మర్చిపోకుండా చేయకుండా ఇలా ట్రై చేస్తూ ఉందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది మనందరికీ. చూడండి అది మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలాగా చక్కగా ఒక కంటైనర్లోకి తీసేసుకొని స్టోర్ చేసుకోండి. మీరు వాటర్ బాటిల్స్లో అయినా సరే స్టోర్ చేసుకోవచ్చండి. స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా ప్లాస్టిక్ కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకున్నాను. అంతేనండి, అయిపోయింది.